అద్భుతంగా ఉంది సిన్నోడా. లైట్స్ ఆఫ్, షో ఆన్. నువ్వే ఇదంతా క్లీన్ చేయాలి. ఏంటి? నేనెందుకని క్లీన్ చేయాలి? ఎందుకంటే నువ్వే భయంతో కింద పోసావు. లేదు, బర్ఫీ వీటిని కింద పడేసింది. నాకే పాపం తెలీదు. నువ్వే 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 ఎవరు భయపడుతున్నారు? నువ్వు పెద్ద హీరోలాగా పోజులు కొట్టావు కదా, వీలైతే ప్రశాంతంగా కూర్చొని చూడు. దగ్గరకొస్తున్నావేంటి? అక్కడే కూర్చో. అలా చూడు, అక్కడేదో ఉన్నట్టుగా ఉంది. ఇది నా కార్ షాడోనే. నేను ముందే చెప్పాను కదా నువ్వు భయపడతావని. చూడు, అక్కడ ఏమీ లేదు. సరే, నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను. చాలా అర్జెంట్, వెళ్ళొస్తాను. ఏ ఆగు, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళకు. నేను అయితే ఒంటరిగా ఉండడానికి భయం వేస్తుందని చెప్పు. ఈ విషయం నీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను. హారర్ ఫిల్మ్ చూసి నువ్వు భయంతో వణికిపోయావని. నువ్వే వెళ్ళు, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. ఎందుకు దానికి అదే కదులుతోంది? అది కూడా ఈ గాలి ఎక్కడి నుంచి వస్తుంది? చీకు, నేను వస్తున్నాను. మమ్మీ, వద్దు, నన్నేం చేయకు. ఏంటి చీకు, ఎందుకు భయపడుతున్నావు? నీకు భయం వేయదు కదా? అదేం కాదు, నిన్ను భయపెట్టడానికే నేను అలా చేశాను. నువ్వు నా వెనకాలే వస్తావని నాకెలా తెలుసు? నీ పరిస్థితి ఒకసారి చూడు. అదే చలేస్తుంది, చెమట పుట్టింది. దుప్పటి కప్పుకున్నాను. ఏ బంటి, నైట్ ఎందుకు నన్ను ఇంతగా ఇబ్బంది పెడుతున్నావు? ఆల్రెడీ లైట్ వేసావు, అంతేకాకుండా దాని మీద నీ ఫోటో ఒకటి చూడలేకపోతున్నాను. ఈ ఫోటోని చూస్తే నాకు ఖచ్చితంగా నిద్ర పట్టద్దు. దాన్ని ఆఫ్ చేసేయి. చేయను, ఈ నైట్ ల్యాంప్ ఆఫ్ అవ్వదు. నాకు గిఫ్ట్ గా దొరికింది, దీన్ని కరెక్ట్ గా యూజ్ చేయబోతున్నావు. నేను నైట్ ల్యాంప్ వేసి నిద్రపోతా. బంటి, నాకు బ్లాక్ అవుట్ లో నిద్రపోయే అలవాటు ఉంది. నువ్వు నైట్ వాచ్మెన్ పని మానేయ్. ల్యాంప్ ఆఫ్ చేసేసి నువ్వు నిద్రపో. నిద్రపోవాలంటే నిద్రపో, ఏడవాలంటే ఏడు, కానీ ఈ ల్యాంప్ ఆఫ్ కాదు. సిక్సర్ కొట్టడానికి ఇదే సరైన అవకాశం. అరే, నువ్వు ఏం చేస్తున్నావు? ఇక్కడ ఏం జరుగుతుంది?
ఇంకా మీ ఇద్దరు నిద్రపోలేదా? అమ్మా నన్ను ఎలా నిద్రపోమంటావు? ఈ బంటి నైట్ ల్యాంప్ ని ఆన్ చేసి పెట్టాడు చూడు. ఈ లైట్ వెలుతురికి నేను ఎలా నిద్రపోను? అలా అయితే నైట్ ల్యాంప్ ని ఆఫ్ చేయి. బంటి, చీకు లైట్ వేసి పడుకోవడం తెలుసుగా? మమ్మీ, ఇప్పుడు నేను కరెక్ట్ టైంకి నిద్రపోకపోతే ఉదయాన్నే ఎలా లేవగలను? చదువుకోవాలి కదా. లేటుగా లెగడానికి ఏ కారణం చెప్పకూడదు. బంటి, ముందు నువ్వు లైట్ ఆఫ్ చేయి. ఓకే అమ్మా. ల్యాంప్ ఇప్పుడు బౌండరీ దాటేసింది. మ్యాచ్ 1. మీ అన్నయ్యతో పెట్టుకున్నావంటే ఇలాగే జరుగుతుంది. ఇక్కడ చూడు, ఇంతలా ఎగరకు. నువ్వు అమ్మకి చెప్పి నైట్ ల్యాంప్ ఆఫ్ చేసావుగా, ఇప్పుడు అమ్మే వచ్చి నైట్ ల్యాంప్ ఆన్ చేయమంటారు చూడు. అరే, ఏం జరుగుతుంది ఇక్కడ? నా బాడీలో ఫీలింగ్ చేస్తుంది ఎవరు? అయ్యో, ఏం జరుగుతుంది చిక్కు? ఎందుకని ఇలా అరుస్తున్నావు? మమ్మీ, నా చేతుల మీద ఏదో పరిగెడుతున్నట్టు నాకు అనిపించింది. నా కాళ్ళ మీద కూడా అలాగే అనిపించింది. జెర్రీ అయి ఉంటుందా? సాలీడా? అదేంటి? ఏంటి, జెర్రీ గురించి నీకు తెలీదా? ఆ పురుగు ఒంటి పైన డాన్స్ చేస్తుంది. ఆ తర్వాత రాత్రి పూట చెవుల్లో దూరుతుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా బ్రెయిన్ కి వెళ్లి బ్రెయిన్ ని తినేస్తుంది. ఏమంటున్నావు? చిక్కు, నాకు తెలుసు నీకు పెద్దగా బ్రెయిన్ లేదు, కానీ కొద్ది గొప్ప ఉంది కదా, దాన్ని కూడా జెర్రీ తినేస్తే? ఏ, నువ్వేం వాగుతున్నావు? సాలీడు పురుగు లాంటివి ఏమీ కాదులే. లేదు లేదు, బంటి చెప్పింది కరెక్టే. ఒకవేళ గానీ ఇక్కడ నల్లులుంటే మనం రిస్క్ అస్సలు చేయలేం. కానీ మమ్మీ, ఆ సాలీడు ఎక్కడుందో తెలియదు కదా. అది లైట్ ఉంటే రాదు, కానీ చెగుట అయితే మళ్ళీ వచ్చేస్తుంది. బంటి, నువ్వు ఒకటి చెయ్యి. ఈ లైట్ ల్యాంప్ ని ఈ రోజు రాత్రికి ఆన్ లోనే ఉంచు. ఒకవేళ నల్లులు వచ్చినా కూడా మీరు ఈ లైట్ వెలుతురికి అలర్ట్ గా ఉంటారు కదా. అవునవును మమ్మీ, దీని తర్వాత నైట్ ల్యాంప్ నైట్ పూర్తిగా ఆన్ లో ఉండని. సరే సరే, నిద్రపోండి. దీని తర్వాత అల్లరి చెయ్యొద్దు. వయసులోనే చిన్నవాణ్ణి, తెలివిలో కాదు. నైట్ ల్యాంప్ ఆన్ అయిపోయింది. నా ముఖం కూడా బాగా తెలుస్తుంది. ఇప్పుడు నేను హాయా నిద్రపోతా.